జిల్లా చంద్రగొండ మండలం తుంగారాం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొని లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసి అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారని, మహిళా శక్తి సంఘాలకు 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపురెడ్డి వీరబాబు, దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మలోత్ బోజయ్య నాయక్, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సేవాదళ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్బర్పేట భూమి అందరం కలిసి ఉండాలని ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ నెల 19వ తారీఖున ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ ఇందిరమ్మ చీర అనే కార్యక్రమం మహిళా శక్తి ద్వారా ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదంతా కూడా మహిళలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలకి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రి గారు కృతనిత్యంతో కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఈ చీర అనేది మరి మీకు ఏదైతే మహిళా గ్రూపులు, ఏవైతే మహిళా సంఘ గ్రూపులు ఉన్నాయో వారి ద్వారా వారు పంపిణీ కార్యక్రమంతో పాటు, వారికి ఇచ్చే కార్యక్రమంతో పాటు ఇంకా ఎవరైనా గ్రూపులో లేనట్లయితే వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. మొదటి దశలో ఎందుకు గ్రూప్లో మహిళలకు ఎందుకు ఇవ్వాలని తాపత్రయించారంటే, ఎవరైతే ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి మనం ఇవ్వాలని తాపత్రయం చెందడం, దానిలో భాగంగా వారితో పాటు ఇంకా ఉన్న మహిళలు కూడా ఇవ్వాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆధారపడదు, అందరికీ కూడా ఎవరైతే మహిళలు ఉంటారో వారిని కూడా సూచప్రాయంగా ఏదైతే మన యాప్ ద్వారా ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారం అందరూ కూడా మరి ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే చీరలు ఇస్తా ఉన్నారో వారు ఒక్కటే అక్కడికి వెళ్ళి చెప్పాలి, ఇది ఇందిరమ్మ చీర అని చెప్పాలి. జారన్న ఎమ్మెల్యే గారు వచ్చి మంచిగా శారీ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నా పేరు కళావతి. చీరలు బాగున్నాయి, రేవంత్ రెడ్డి అన్న పంపించారు. జాయ ఆదినారాయణ గారు మనకి అందరికీ ఎమ్మెల్యే గారు చాలా బాగుంది. చీరలు బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదిన జయంతి సందర్భంగా ఈ నెల 19వ తారీఖున లాంఛనంగా మహిళా శక్తి గ్రూపులకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలకి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మరి ప్రతి ఇంటిలో 10 ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గ ప్రజల ఆడపడుచుల తరఫున ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మహిళల్ని కోటిజులుగా చేరిన ఆలోచన తపనతో వారైతే ఏదైతున్నారో నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాకు అదే దమ్మపేట మండలం, అసరాపేట, ములకలపల్లి, చెంటుగుండ, అదేవిధంగా అనపడపల్లి ఈ 5 మండలాల్లో భాగంగా ఈరోజు చెంటుగుండ మండలానికి 20 కోట్ల రూపాయలు కేవలం డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారు దాని ద్వారా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఈరోజు చాలా ఆనందంతో చాలా ఉన్నారు. ఎందుకనంటే వారు కూడా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కావచ్చు, పొట్టగొడుగులు కావచ్చు, అదేవిధంగా కోళ్ల పెంపకం కావచ్చు, ఇవన్నీ చాలా అద్భుతమైన కార్యక్రమాలను ఈరోజు మరి డ్వాక్రా గ్రూప్ మహిళలు చేస్తూ ఉన్నారు, చాలా ఆనందంతో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరొకసారి పేరున ప్రత్యేకంగా మా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. జారన్న ఎమ్మెల్యే గారు వచ్చి మంచిగా శారీ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నా పేరు కళావతి. చీరలు బాగున్నాయి, రేవంత్ రెడ్డి అన్న పంపించారు. జాయ ఆదినారాయణ గారు మనకి అందరికీ